Pebbles Live. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నౌకాసనం ఎలా వేయాలో దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆసనం పడవ లేదా నౌకను పోలి ఉంటుంది. అందుకే దీనిని నౌకాసనం అని అన్నారు. ఇది ముఖ్యంగా ఉదర భాగానికి సంబంధించిన ఆసనం. పొట్ట తొడలలో కొవ్వు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ముఖ్యమైన ఆసనం అవుతుంది. నౌకాసనం మ్యాట్పై ఇలా వెల్లకిలా పడుకోవాలి. ఉదరం ఛాతీ భాగం నేలను తాకే విధంగా భూమిపై పడుకోవాలి. చేతులను ఇరుప్రక్కలా ఉంచుకోవాలి. నుదుటి పైభాగం నేలను తాకేటట్లు ఉండాలి. నుదుటి భాగం నేలను తాకేటట్టు ఉండాలి. భుజాలు పాదాలు వాటి స్థానాల్లో ఉండేలా చూసుకోవాలి. భుజాలను ముందుకు చాచాలి. భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు చేతులను ఇలా పైకి తీసుకొని నమస్కరించాలి. నేలపై ఆంచిన నుదుటి భాగాన్ని రెండు భుజాలకు మధ్యన ఉండేలా చూసుకోవాలి. గాలి పీల్చుకుంటూ కాళ్ళు, మెడ, భుజాలు, తల భాగాలను మెల్లగా లేపాలి. మోచేతులు, మోకాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వంచకూడదు. మెల్లగా గాలి వదులుతూ ప్రారంభ దశకు చేరుకోవాలి. చేతులను కిందికి దించి వెల్లకిలా పడుకొని లేచి కూర్చోవాలి. చూశారు కదా, ఈ నౌకాసనం వల్ల పొట్టలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది. ఉదరం, భుజాలు, మెడ దృఢంగా తయారవుతాయి. అలాగే ఈ ఆసనం వల్ల వెన్నుపూసలోని సమస్యలను తగ్గించుకోవచ్చు. వెన్నుపూస సంబంధిత నొప్పులు కానీ సమస్యలు కానీ తగ్గించుకోవచ్చు. అలాగే ఛాతీ ఊపిరితిత్తులను ఇది విశాలంగా చేస్తుంది. అలాగే దృఢంగా కూడా చేస్తుంది. ఈ ఆసనం వేయడం మీ శరీర స్థితికి అలాగే ఆరోగ్య స్థితికి సరైనదో కాదో డాక్టర్ని సంప్రదించిన తర్వాత సాధన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చక్రాసనం వల్ల ఉపయోగాలు, అది వేసే విధానం తెలుసుకుందాం. చక్రాసనాన్ని ఊర్ధ్వ ధనురాసనం అని కూడా అంటారు. ఇది కాళ్ళు, చేతులు, నడుం, వెన్నుపూస బలం కోసం వేసే ఆసనం. ఇది అష్టాంగాసనాల్లో ఒకటి. చక్రాసనం ముందుగా వెల్లకిలా పడుకొని తర్వాత రెండు కాళ్లను మోకాళ్ల వద్ద వంచి రెండు పాదాలను పిరుదుల వద్దకు తీసుకురావాలి. ఇప్పుడు రెండు అరచేతులను తలకిరువైపులా నేలపైన ఉంచాలి. శ్వాస పూర్తిగా తీసుకొని శరీర బరువు పూర్తిగా రెండు చేతులు రెండు పాదముల పైన ఉంచి
శరీరాన్ని పైకి లేపాలి. ఈ స్థితిలో ఛాతీ, నడుము పైకి లేపబడి తల క్రిందకు వేలాడబడి ఉంటుంది. చూశారు కదా, ఈ చక్రాసనం వేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది, ఛాతీ విశాలమవుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, అలాగే శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. చేతులు, భుజాలు, మణికట్టు, మోకాళ్ళు, తొడలు వీటి శక్తి అధికమవుతుంది. కండరాలు బలపడి బలాన్ని పెంపొందిస్తాయి. పొత్తి కడుపు కండరాలు శక్తివంతం అవుతాయి. అలాగే అజీర్తి, గ్యాస్ట్రిక్, మలబద్ధకం పోతాయి. ఋతుక్రమ సమస్యలు నశిస్తాయి. అలాగే తొడలలో కొవ్వు కరుగుతుంది. ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఈ ఆసనం మీ శరీర స్థితికి, ఆరోగ్య స్థితికి సరైనదో కాదో మీ డాక్టర్ను సంప్రదించిన తర్వాత ఈ ఆసనాన్ని సాధన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిరమిడ్ ఆసనం ఎలా వేయాలో, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. పిరమిడ్ ఆసనాన్ని పాశ్వత్థాసనం అని కూడా అంటారు. ఇది శరీరాన్ని పక్కగా వంచి చేయాల్సిన ఆసనం. శరీరంలోని బ్యాలెన్స్ను పెంపొందించుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ఎంతో ఏకాగ్రతతో చేయవలసిన ఆసనం. ఇప్పుడు ఈ పిరమిడ్ ఆసనం ఎలా వేయాలో చూద్దాం. పిరమిడ్ ఆసనం. ముందుగా కాళ్లను ఇలా చాచి ఉంచాలి. ఇప్పుడు చేతులను వెనక్కి పెట్టి 2 అరచేతులను ఆంచాలి. తర్వాత కుడివైపు తిరిగి నడుమును ఇలా వంచాలి. మోకాలు వంగకుండా చూసుకోవాలి. తర్వాత యథాస్థితికి చేరుకోవాలి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని వెనక్కి తిరిగి చేయాలి. ఇప్పుడు ఎడమ వైపుకు తిరిగి ఆసనాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ముందుకు తిరిగి ఆసనాన్ని వేయాలి. ఇలా వీలైనన్ని సార్లు ఆసనాన్ని వేయాలి. పిరమిడ్ ఆసనం చూశారు కదా. ఈ ఆసనం కాళ్లను బలంగా చేస్తుంది. అలాగే భుజాలు, తుంటి, వెన్నుపూసలను సాగేలా చేస్తుంది. శరీరంలో సమతా స్థితిని పెంపొందిస్తుంది. ఈ ఆసనం వేయడం మీ శరీర స్థితికి, అలాగే ఆరోగ్య స్థితికి సరైనదో కాదో డాక్టర్ను సంప్రదించిన తర్వాత సాధన చేయండి. Pebbles Live